విజయసాయి రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చారు గతంలో లాగా. వచ్చి ఇప్పుడు అనూహ్యంగా ఆ సోదాల గురించి ఈ సబ్జెక్ట్ మాట్లాడకుండా సేమ్ గతంలో నేను చెప్పినట్టుగా కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఒకటి, ఈడీ వాళ్ల సోదాలు చంద్రబాబు నాయుడు గారు చేపించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి స్టేట్ చీఫ్ మినిస్టర్ కి సంబంధం ఏంటి అంటే, సునిశ్చితంగా గమనిస్తే ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు ఆయన. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్నే ఎందుకు సోదాలు చేశారు, నిన్నే జగన్ రెడ్డి గారు విదేశాలు ఎందుకు వెళ్ళిపోయారు, మరి ఇది కోఇన్సిడెన్సా, కాకతాళీయమా, లేదా కావాలని జరిగిందా? ఇప్పటి వరకు మనం అందరూ అనుకుంటుంది ఏంటంటే, ఎవరు ఎన్నిసార్లు వీడియోస్ ఎక్కడ చెప్పినా జగన్ రెడ్డి గారు అంతిమ లబ్ధిదారుడు లిక్కర్ స్కామ్ లో అని అందరూ అంటున్నారు. అంటే సిట్ వాళ్ళు సబ్మిట్ చేసిన ఛార్జ్ షీట్ లో కూడా ఆయన ప్రస్తావన పేరు వచ్చింది, ఇంకేముంది ఈయన అరెస్ట్ చేస్తారు అని అనుకుంటున్నారు, కానీ అది జరగట్లేదు. ఎందుకు అంటే, దర్యాప్తు సంస్థలు కానీ, ఎన్డీఏ ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంటెన్షన్ ఏంటంటే, వీళ్ళని అరెస్ట్ చేయటం అనేది లక్ష్యం కాదు, ఈ స్కామ్ ని బయటికి వెలుగు తీయటం, అందులో ఎవరుంటే వాళ్ళ నిందితుల్ని అప్రాప్రియేట్ సెక్షన్స్ ప్రకారంగా శిక్ష పడేటట్టు చేయటం, ఇది సంకల్పం. కాబట్టి అరెస్ట్ చేయటం అనేది అంటే, వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఎంతో మందిని ఎప్పుడో అరెస్ట్ చేసి ఉండొచ్చు. విజయసాయి రెడ్డి అన్నట్టు ఈడీని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే ఎందుకు పంపించాలా? అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది, అందరిని ఎప్పుడు అందరి ఇళ్లలో సోదా చేసి అందరిని ఎప్పుడు అరెస్ట్ చేసి ఉండొచ్చు కదా. అలా జరగలేదే, అంటే ఇంటెన్షన్ అది కాదు.